కస్బా న్యూస్ కు స్వాగతం. 100 కోట్ల పారిశ్రామిక ప్రాంతాల ఎక్స్పోర్ట్ నిధులు, 100 కోట్ల సిఎస్ఆర్ నిధులపై ఓ మంత్రి కన్నివేసి అట్టి 100 కోట్ల పటాన్చెరు నియోజకవర్గ పారిశ్రామిక ప్రాంతాల ప్రజల నిధులను దొడ్డిదారిన మళ్లిస్తున్నట్టు మేధావుల ఫోరం కన్వీనర్ కస్బా మీడియా సంస్థల అధినేత కస్బా శంకర్రావు తెలిపారు. పారిశ్రామిక ప్రాంతాలలో పేరు మోసిన పరిశ్రమల ఉత్పత్తులను ఇతర దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతులు చేస్తే వచ్చే ఆదాయ లాభాల నుంచి 1% నిధులను ఆయా పారిశ్రామిక ప్రాంత ప్రజల మౌలిక అవసరాలు తీర్చడానికి అట్టి నిధులను ఖర్చు చేయాలనే కంపెనీ చట్టంలో ఉన్నదని కస్బా శంకర్రావు అన్నారు. తాజాగా పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కు వ్యవసాయ ఉత్పత్తులను తీసుకొచ్చే వ్యవసాయ రైతులు సేద తీరడానికి ఆధునిక విశ్రాంతి భవనం, అత్యాధునిక మరుగుదొడ్ల నిర్మాణం, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవడానికి 172 మడిగెల నిర్మాణం కోసం, మహిళా రైతు వ్యవసాయదారుల కోసం తమ వస్త్రాలను మార్చుకోవడం కొరకు ప్రత్యేకమైన గదుల నిర్మాణ ఏర్పాటుకై 21 కోట్ల భారీ నిధులతో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ సముదాయాన్ని, అత్యాధునిక వ్యవసాయ మార్కెట్ నిర్మాణం కోసం పరిశ్రమల ఎక్స్పోర్ట్ నిధులతో నిర్మాణాలు ప్రారంభమయ్యాయని కస్బా శంకర్రావు అన్నారు. ఇప్పటి వరకు 100 కోట్ల ఎక్స్పోర్ట్ నిధుల నుంచి 7 కోట్ల రూపాయలు మంజూరు అయినట్లు సమాచారం ఉన్నదని అన్నారు. అట్టి నిధులతో పనులు ప్రారంభమయ్యాయని కస్బా శంకర్రావు తెలిపారు. ఇప్పటికే పారిశ్రామిక ప్రాంతాల్లోని 100 కోట్ల సిఎస్ఆర్ నిధులను దొడ్డిదారిన మళ్లించిన ఆ మంత్రే తాజాగా 100 కోట్ల పరిశ్రమల ఎక్స్పోర్ట్ నిధులపై డేగ కన్ను వేసినట్లు సమాచారం ఉన్నదని కస్బా అన్నారు. అక్రమంగా పారిశ్రామిక ప్రాంతాల 100 కోట్ల నిధులను దొడ్డిదారిన మళ్లించే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాల్సిన అవసరం ఉన్నదని కస్బా శంకర్రావు అన్నారు. పారిశ్రామిక ప్రాంతాల 100 కోట్ల నిధుల దారి మళ్లింపుపై ముఖ్యమంత్రి సమీక్ష జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కస్బా శంకర్రావు కోరారు. పారిశ్రామిక ప్రాంతాల ప్రజల 100 కోట్ల నిధులు దారి మళ్లింపు విషయంపై పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెదవి విప్పి 100 కోట్ల పటాన్చెరు పారిశ్రామిక ప్రాంత ప్రజల నిధులను దారి మళ్లించడానికి నువ్వు ఎవడివిరా అన్న రీతిలో ప్రజల కోసం గూడెం మహిపాల్ రెడ్డి రెచ్చిపోవాల్సిన అవసరం ఉన్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కస్బా శంకర్రావు సూచించారు. అవసరం అనుకుంటే వేలాది మంది నియోజకవర్గ ప్రాంత ప్రజలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించాల్సిన అవసరం కూడా ఉన్నదని ఎమ్మెల్యేకు కస్బా శంకర్రావు సూచించారు. ఇటు విషయంపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తక్షణం స్పందించి నిజాలను ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఒకవేళ అలా చేయని పక్షంలో ఇంత అసమర్థ ఎమ్మెల్యేను మేము ఎన్నుకున్నామా అనే భావన ప్రజల్లో రాకముందే గూడెం మహిపాల్ రెడ్డి మేల్కోవాలని కస్బా అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఒకసారి ఇటువంటి అసమర్థ ఎమ్మెల్యేను ఎన్నుకోవద్దనే నిర్ణయానికి ప్రజలు రాకముందే గూడెం తేరుకోవాలని కస్బా శంకర్రావు గూడెం మహిపాల్ రెడ్డిని కోరారు. అక్రమంగా దారి మళ్లించిన 100 కోట్ల సిఎస్ఆర్ నిధులపై, కంపెనీల ఎక్స్పోర్ట్ నిధులపై సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉన్నదని కస్బా అన్నారు. 100 కోట్ల పారిశ్రామిక ప్రాంతాల సిఎస్ఆర్ నిధుల దారి మళ్లించిన ఆ సదరు మంత్రిపై విచారణ జరిపించి బాధ్యులైన జిల్లా కలెక్టర్పై, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే విధంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉన్నదని మేధావుల ఫోరం కన్వీనర్ కస్బా మీడియా సంస్థల అధినేత కస్బా శంకర్రావు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సూచించారు. ఏది ఏమైనా పారిశ్రామిక ప్రాంతాల ప్రజల నిధులను దారి మళ్లించడం క్షమించరాని నేరంగా చూడాలని, అట్టి నిధులను పారిశ్రామిక ప్రాంత ప్రజలకే చెందే విధంగా ప్రభుత్వం అడుగులు వేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉన్నదని కస్బా శంకర్రావు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఒకవేళ ఇట్టి 100 కోట్ల నిధుల దారి మళ్లింపుపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెదవి విప్పకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత అసమర్థత ఎమ్మెల్యేను మాకు వద్దు అనే విధంగా పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు వచ్చే ప్రమాదం ఉన్నది కనుక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వెంటనే స్పందించాల్సిన అవసరం ఉన్నదని కస్బా శంకర్రావు అన్నారు. చీకటిలో ఉండి 100 కోట్ల ప్రజల నిధులను దారి మళ్లిస్తున్న ఆ చీకటి మంత్రిని ప్రజల ముందు ఎండగట్టాల్సిన అవసరం స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఉన్నదని కస్బా అన్నారు. పటాన్చెరు పట్టణంలో 400 కోట్ల సిఎస్ఆర్ నిధుల నూతన దవాఖానా నిర్మాణాల ఖర్చుపై న్యాయ సమీక్ష చేయాల్సిన అవసరం ఉన్నదని మేధావుల ఫోరం కన్వీనర్ కస్బా మీడియా సంస్థల అధినేత కస్బా శంకర్రావు అన్నారు. చూస్తూనే ఉండండి కస్బా న్యూస్.